స్టార్స్ తో ఆడిపాడిన తర్వాత వాళ్ళు లేకుండా నటించడం అంటే పూలమ్మిన చోట కట్టెలమ్మడం లాంటిదే. నిన్నటి వరకు పెద్ద హీరోలతో ఆడిపాడిన కొందరు స్టార్స్ ప్రస్తుతం యంగ్ హీరోలతో సరిపెట్టుకుంటున్నారు, లేదంటే లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేస్తూ కెరీర్ సాగిస్తున్నారు. పెద్ద హీరోలను వీళ్ళని ఎందుకు పట్టించుకోవడం లేదు? హవలో కాజల్, సమంత, తమన్నా, అనుష్క నిన్నటి వరకు తెలుగు ఇండస్ట్రీ ఈ నలుగురు చుట్టూ తిరుగుతుంది. మళ్ళీ ఛాన్స్ ఇచ్చిన స్టార్స్ మనసు మార్చుకుని ఫ్రెష్ పేర్ కోరుకుంటూ కొత్త అందాలపై దృష్టి పెట్టారు. దీంతో కాజల్, సమంత, తమన్నా చేతిలో ప్రస్తుతం ఒక్క క్రేజీ హీరో కూడా లేడు. సమంతతో మహేష్ 3 సార్లు జతకట్టాడు. ఎన్టీఆర్ అయితే ఏకంగా 4 సినిమాలు చేశాడు. సమంత పక్కనుంటే హిట్ అవుతుందన్న సెంటిమెంట్ మళ్ళీ నటించేలా చేసింది. రిపీట్ కాంబినేషన్ బోర్ కొట్టిందో ఏమో, స్టార్స్ నయా హీరోయిన్స్ తో ఆడిపాడడానికే మక్కువ చూపిస్తున్నారు. దీంతో సమంత స్టార్స్ కు దూరమైంది. రంగస్థలం వంటి బ్లాక్ బస్టర్ ఉన్నా పెద్ద హీరోలు సమంతను కరుణించలేదు. దీంతో లేడీ ఓరియంటెడ్ మూవీస్ పై దృష్టి పెట్టిన శామ్ ఆల్రెడీ యూటర్న్ తో తొలి అడుగు వేసింది. ప్రస్తుతం నందిని రెడ్డి దర్శకత్వంలో మరో కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రం ఓ బేబీ ఎంత చక్కగున్నావే చేస్తోంది. పెళ్లి తరువాత చైతుతో జతకట్టిన సినిమా మజిలీ ఏప్రిల్ 5న రిలీజ్ అవుతోంది. ఖైదీ నెంబర్ 150 తర్వాత కాజల్ స్టార్స్ తో నటించిన దాఖలాలు లేవు. కళ్యాణ్ రామ్, బెల్లంకొండ శ్రీనివాస్ వంటి హీరోలతో అడ్జస్ట్ అవుతోంది. ప్రస్తుతం సీతా సినిమాతో పాటు శర్వానంద్ మూవీ చేస్తోంది కాజల్. బాహుబలి 2 తర్వాత అనుష్క స్టార్స్ తో జతకట్టలేదు కదా, భాగమతి తప్ప మరో సినిమా చేయలేదు. వెయిట్ బాగా పెరిగిపోయిందన్న కారణంతో ఆఫర్స్ దక్కకపోవచ్చు. ప్రస్తుతం తెలుగు, తమిళంలో సైలెన్స్ అనే లేడీ ఓరియంటెడ్ మూవీ చేస్తోంది అనుష్క. కాజల్, తమన్నా, సమంత, అనుష్క 2 ఏళ్లుగా స్టార్స్ పక్కన కనిపించకపోయినా వాళ్లతో వరుస సినిమాలు చేస్తూ ఒక్కొక్కరు ఇండస్ట్రీని 7-8 సంవత్సరాలు ఏలారు. ప్రస్తుతం పెద్ద హీరోలతో నటించడం లేదన్న పేరే గాని వీళ్ల ఇమేజ్ కు వచ్చిన డామేజ్ ఏమీ లేదు. యంగ్ హీరోలతో నటిస్తున్నా కోటికి తగ్గకుండా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారు.